గెలిస్తే సీఎం టీడీపీ పార్టీ గెలవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలా. పవన్ కళ్యాణ్కి వచ్చే ఛాన్స్ లేదు, రాదు కూడా. తను ఒక్కడు పోటీ చేస్తే 100% గెలవచ్చు. అందుకే పద్దాగా టీడీపీ పార్టీలోకి వెళ్ళి కాలు పెడితే ఎవడేస్తాడు, ఎవడేయడు. అంతకుముందు కూడా 2014లో కూడా చేసినట్టుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబే అయ్యాడు. ఇన్ని వాడుకుని వదిలేశాడు. నిజంగా మీరు లైవ్ వేస్తాడంటే, ఛానల్లో వేస్తాడంటే ఇది పవన్ కళ్యాణ్ కానీ చూస్తే కానీ అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాను మైండ్ సెట్ ప్రకారం. ఎందుకంటే అన్నప్పుడు వెళ్ళి టీడీపీ పార్టీలో ఉంటున్నాడు. మొన్న తాడిపల్లిగూడలో నేను మీటింగ్కి వెళ్ళాను. నేను జెండాలు దింపండి, ఇది దింపని చెప్పి ఆడి ముందే ఎడకాడంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ దేనివల్ల ప్యాకేజ్ కోసం ఉంటున్నాడా, దేనికోసం ఉంటున్నాడు అనేది మనకు తెలీదు. వీళ్ళు కొట్టుకుని దింగున్నాడు తప్ప ఆడు బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఆడేమంటున్నాడు, జగన్ని గెలిపించాడు, జగన్కే ఓట్లు వేసాడు, 2 సార్లు నన్ను ఓడిపించాడు అంటున్నాడు. నేను చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను ఒకే ఒక ప్రశ్న, ఈ 9 సంవత్సరాల్లో నవరత్నాల వల్ల చాలామందికి లబ్ధి చేకూరింది. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, కానీ నేను జరిగినటువంటి విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఖచ్చితంగా రాబోయే 2000 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డే సీఎం కాబోతున్నాడు. ఇంచుమించుగా 120 నుంచి 130 సీట్లు కూడా వస్తాయి అనేది ఎనాలిసిస్. ప్రతి ఒక్కరు కూడా అదే నమ్ముతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరినైనా అడగండి, చెప్పేది ఒకటే, మాకు లబ్ధి చేకూరింది, మాకు సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి చేకూర్చబడింది, మా పిల్లలు ఉచితంగా చదువుకున్నారు, మాకు గృహం ఏర్పడింది, మాకు నా భార్యకి తర్వాత ప్రయోజనం 18,000 పథకం వచ్చింది, డ్వాక్రా గ్రూపులో మేలు జరిగింది. ఇలా ఎన్నో రకాల పథకాలు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కూడా ప్రజలు అనుభవించారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా సీఎం అయ్యేది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మరి ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కావాలని. ఇప్పుడు నేను కోరుకోవట్లేదు, ఇంకొకరు కాదు. ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాల్సి వస్తే జగనే సీఎం. ప్రజల అభిప్రాయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మేము ప్రజలతో చాలాసార్లు మమేకం అవుతూ ఉంటాం. ఓకేనండి, జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎన్ని కోట్లు సచివాలయానికి వాడాడు, దీనివల్ల రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేనివల్ల? ఇలా సచివాలయాలు కడతాం వల్ల. ఈ ఫస్ట్ సచివాలయం జాబులకు కానీ ఒక 5 ఎందుకు ఇప్పుడు అదే రాజకీయంలో అదే చంద్రబాబు నాయుడు హయాంలో అన్నా క్యాంటీన్లు అని పెట్టారండి. ఓకేనా, ఓకే, అందరికీ తినడానికి 5 రూపాయలు రైసు అదంతా చేశారు. గ్రౌండ్ లెవెల్లో రైతు భరోసా పెట్టాడు, సచివాలయం పెట్టాడు, మంచి స్కూల్స్ చేపిస్తున్నాడు. పిల్లల చదువుకి ఎక్కడండి? నారాయణ కాలేజీలు ఎలా ఉండేవి, నారాయణ స్కూల్స్ ఎలా ఉండేవి, చైతన్య స్కూల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది? పిల్లల్ని చదివించడానికి మనం వెళ్తుంటే అది అక్కడ అడ్మిషన్ ఉండట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఐబీ అని చెప్పి కొత్త సిలబస్ తీసుకొస్తున్నాడండి. ఐబీ సిలబస్ అనేది ఏ లెవెల్లో మనకి ఉంటుంది మీకు తెలిసినంతవరకు? అది ఎక్కడ ఏ లెవెల్లో ఉంది? ఆ సెంట్రల్ లెవెల్లో సిలబస్ని కార్పొరేట్ స్కూల్లో మీరు ఒక పిల్లోడిని చదివించాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000. నార్మల్ సిబిఎస్సికి మామూలు సిబిఎస్సి దానికే 1,00,000-1,50,000 ఛార్జ్ చేస్తున్నారండి. ఐబీ సిలబస్ అనేది ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఒక హై గ్రేడెడ్ పబ్లిక్ స్కూల్లో, ఆ స్టాండర్డ్ ఉన్న స్కూల్లో మీకు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని లాక్కొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనేది, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరండి? పేదోళ్ళు, బాగా పేదోళ్ళు, బిలో ప్రావర్టీలో ఉన్నాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. వాళ్ళని ఖచ్చితంగా చేసి చదివించాలి అని చెప్పే కాన్సెప్ట్ ఉంది చూసారా? ఇప్పుడు మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది? వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఎడ్యుకేషన్, వీఆర్ స్ట్రాంగ్ ఇన్ మెడికల్, వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఎకానమీ. ఈ మూడింటిని టార్గెట్ చేసి చేస్తున్నాడు చూసారా? అది కాన్సెప్ట్. అది పక్కన పెడితే సరే, తప్పులు అందరూ చేస్తారు, కొన్ని తప్పులు ఉన్నాయి. ఏవి? కోవిడ్ టైంలో ఇప్పుడు మనకి స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళలో ఫస్ట్ 2 ఇయర్స్ కోవిడ్కే అయిపోయింది. ఆ కోవిడ్ 2 ఇయర్స్ ఎలా జరిగింది? ఇప్పుడు ఒకళ్ళు వచ్చి పెట్రోల్ ధరలు పెంచేశారు, ఆయిల్ ధరలు పెంచేశారంటే ఇప్పుడు మీకు తెలుసు అది ఎక్కడి నుండి వస్తుంది అనేది. సెంట్రల్ పెట్టేదాన్ని బట్టి ఇప్పుడు మన స్టేట్ ఆర్థిక మాన్యం ప్రకారం మనం వెనకబడి ఉన్నాము. తెలంగాణ మనకన్నా ఇంకా ముందుకుంది. సరే, అదే తెలంగాణ నుండి మనకి కంపెనీల వల్ల అంటున్నారు కదా, ఒక ఐటీ కంపెనీ రావడం వల్ల మీకు ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ అనేది సెంట్రల్ హబ్ అండి. ఎట్లా అంటే మీకు స్టోరేజ్ డేటా ప్రకారం మీకు అక్కడ ఒక ఫ్లడ్ రాదు, ఒక తుఫాన్ రాదు, పెద్ద గాలులు వచ్చేవు. మన ఆంధ్రాకి అవి బాగా ఎఫెక్టెడ్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఐటీ అనేది రాయలసీమలో అంతా
అదేనా ఐటీకి నాట్ ప్రాంతాలే కదా. కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మనం ఐటీ ఫీల్డ్ పెట్టాలి అంటే ఎంత బ్యాక్గ్రౌండ్గా ఇది ఉండాలి. మన ఆంధ్ర ఎఫెక్టెడ్ అనేది మన చుట్టూ అనేది ఎట్లా ఉందంటే మనకి ఈ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనకు కరెక్ట్గా ఉండదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ముందు నాదెండ్ల భాస్కరరావు గారు వీళ్ళు పెట్టారు అంటే ఎందుకు పెట్టారంటే అప్పుడు మనకి ఐటీ హబ్ ఇక్కడ మొత్తం ఇండియా మొత్తంగా ఇక్కడ ఇండియా మొత్తంలో ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఒక పూణే పెడితే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ బాగోవు, ఒక బెంగళూరు పెడితే బాగోవు, హైదరాబాద్లో డేటా స్టోరేజ్ అనేది బాగుంటుంది అని చెప్పి పెట్టారు. వైసీపీకి ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయని మీ అభిప్రాయం? అది మనం ప్రెడిక్ట్ చేయలేమండి. ఎందుకంటే దృష్టిలో సీఎం ఎవరైనా అవుతారు? జగనే అవుతాడు. ఎందుకంటే బయట చాటు రాజకీయాలు మా జగన్లో ఉండవు. ఒకటి డేర్ అండ్ డాషింగ్ వెళ్ళడం అది వేరే విషయం, అదంతా పక్కన పెడితే ప్రజలన్నిటికీ తెలుసండి. ఇప్పుడు మీరు లబ్ధి పొందినప్పుడు మీరు ఎవరికి ఓటేయాలనేది మీకు తెలుస్తుంది. అదే 5 ఏళ్లలో తండ్రి కొడుకులు ఎంత దోచుకున్నారు, తండ్రి కొడుకుని ఏం చేశాడు, దొడ్డిదారిలో మినిస్టర్ చేశాడు. అలా జగన్ ఎవరిని చేయలేదే. థ్యాంక్ యూ.